హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డీబీ టైలరింగ్ అండ్ కీప్ స్మైలింగ్. వెరీ గుడ్ మార్నింగ్. చూస్తున్నారు కదా, విక్టరీ బజార్కి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత స్టార్టింగ్లో అస్సలు మనకి ఏది అవసరం అదే తీసుకోవాలని అయితే లోపలికి వచ్చాను. వచ్చి చూసిన తర్వాత ఇది కావాలి అది కావాలి అంటే మా వారేమో, నాకు తెలిసి ఇక్కడ తీసుకొచ్చా అంటే ఒకటికి 4 కదిలితే నీకు అవసరమైంది అవసరం లేనిది కూడా నువ్వు తీసుకుంటావు అని అన్నారు. అప్పుడు కొంచెం లైట్గా ఆలోచిస్తే నిజమే కదా. అదే బయట మనం కిరాణా స్టోర్కి వెళ్ళామంటే మనం లిస్ట్ రాసుకొని మరి కావాల్సినవి తెచ్చుకుంటాం. అదే ఇక్కడైతే ఇంకా ఆటోమేటిక్గా చూసిన చూపో దిక్కు వెళ్తుంది, మనసో దిక్కున ఉంటుంది, ఇవన్నీ తీసుకుందాం అనిపిస్తుంది. వాళ్ళు ఆ విధంగా మనుషుల్ని అట్రాక్ట్ చేస్తారో నాకైతే అర్థమైంది. అంటే షాపింగ్ మాల్ కదా, అలాగే ఉంటాయి అనుకుని చూశాను. నాకు కావాల్సినవి చాలా వరకు ఇంకా కొన్ని తీస్తుంటే బలవంతంగా పెట్టేసి వచ్చాను. అంటే మనం కౌంటింగ్ కూడా చూసుకోవాలి కదా, ఈ విధంగా ఉంటుందన్నమాట. ఎప్పుడైనా సరే సేవ్ చెయ్యాలి అనుకున్న వాళ్ళు ఎక్కువగా వీటి జోలికి వెళ్ళకుండా ఉండడం మంచిది. మనం కిరాణా స్టోర్లో తెచ్చుకోవడం ఉత్తమం నన్ను అడిగితే. అన్నీ ఉంటాయి, దానికి సంబంధించి ఒక బాస్కెట్ ఇస్తారు కదా, అది మళ్ళీ ఫుల్ అయిపోయే వరకు వాళ్ళకి ప్రశాంతత ఉండదు. ఇది కావాలా మేడం, అది కావాలా మేడం అంటారు. కొంతమంది చూస్తారని కొన్ని కొంటారు, కొంతమంది కావాలని కొంటారు అన్నట్టు. ఇప్పుడు శారీస్ గురించి చెప్పినట్టు దీని గురించి కూడా స్వీట్స్ చెప్పొచ్చు. ఎవరో ఒకరు వస్తారులేండి మనకు చెప్పడానికి. అలాగా చూస్తున్నారు కదా, నేనైతే నాకు ఏది అవసరం అయ్యే తీసుకున్నాను. ఎక్కువగా వేస్ట్ అయితే ఏమీ తీసుకోలేదు. కానీ బ్యూటీ ప్రొడక్ట్స్ అన్నీ చూశాను అంతే. జస్ట్ అంటే ఇందులో ఇన్ని మోడళ్ళు, ఇన్ని వెరైటీస్, ఇన్ని క్రీములు ఇన్ని ఉన్నాయి కదా, ఇందులో ఎవరి స్కిన్కి ఏదన్నది క్లారిటీ లేదు. కానీ కొంతమంది 100కి వస్తుంది, 70కి వస్తుంది అని తక్కువ రేట్ చూసుకొని పట్టుకెళ్ళిపోతారు. అది మన స్కిన్కి పడుతుందా అని కూడా వాళ్ళు ఆలోచించరు. దానివల్ల కొంచెం ఫేస్ మార్పు, ఈ మొటిమలు కానీ ఇవన్నీ రావడం వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది అని జస్ట్ నా ఫీలింగ్ చెప్పాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.